హాయ్ గర్ల్స్, అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటా. అసలు మెయిన్ ఇప్పుడే స్టార్ట్ అయింది యాప్సెట్ 2026. సో మనకి చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. మీరు ఒక 10 to 15 minutes నాకు టైం ఇస్తే మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇస్తా. అంటే ఎలా చదవాలి ఏంటన్నది ఫుల్ ఒక ఓవర్వ్యూ అయితే వస్తుంది. ఫస్ట్ మన యాప్సెట్ గురించి చూసుకోవచ్చు. మన ఏపీఎన్టీఎస్ లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో వేరియస్ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్, ఇలా చాలా సీట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అన్నా ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీకు 10 to 20 lakhs రూపీస్ అయితే ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఒక మనకి ఏపీ కాలేజెస్కి ఏపీ యాప్సెట్ అండ్ టీఎస్ కాలేజెస్కి టీఎస్ యాప్సెట్ అని చెప్పి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కింద పెట్టాయి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో నీకు కానీ మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, సో నీకైతే ఫీజు రియంబర్స్మెంట్ కింద వస్తుంది, లైక్ మీకు డిస్కౌంట్ కూపన్ కింద. సో నీకు 10 to 20 lakhs అయ్యేది మీకు 2 to 4 lakhsలో మీకు కంప్లీట్ అయిపోద్ది. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ 40 to 50 days మనం యూజ్ చేసుకుంటే 10 to 20 lakhs మనం సేవ్ చేయొచ్చు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మామూలుగా అయితే మన ఇంటర్ ఫీజు కట్టడానికి మన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు, 1,50,000 ఇలా కట్టడానికి. సో మనం జాగ్రత్తగా మనం ఎంసెట్ సరిగ్గా రాయకపోతే 10 to 20 lakhs వాళ్ళు కట్టాలంటే చాలా ఇబ్బంది పడతారు. సో నాకు అయితే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్, నాకు ఎంసెట్లో 5K ర్యాంక్ వచ్చింది. సో నాకు నా ఎంసెట్లో యూజ్ అయిన ఎక్స్పీరియన్సెస్, నేను చేసిన మిస్టేక్స్, అండ్ నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను. అలా చాలా మంది నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చేశాను. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా సో ఈ 40 days మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీకు ర్యాంక్ రావడానికి కావాల్సిన 100% నా నుంచి అయితే నేనైతే మీకు వీడియోస్ రూపంలో పెడతాను. సో మీకు ఇక్కడ నుంచి వీక్లీ 1 వీడియో కింద వస్తుంది. సో మీ జర్నీకి మీకు యూజ్ అయ్యేటట్టు. సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ కంటెంట్ అంతా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ యాప్సెట్ 2025 యొక్క స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ మొత్తం ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ వచ్చేసి 2,60,000 స్టూడెంట్స్ అయితే రాశారు. అండ్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై అంటే 40+ మార్క్స్ వచ్చిన వాళ్ళు 1,90,000 స్టూడెంట్స్కి అయితే వచ్చింది. అండ్ మన ఏపీలో ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండే సీట్స్ అన్ని కలిపి టోటల్ 1,43,000 సీట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు, మరి క్వాలిఫై అయిన వాళ్ళు 1,90,000 కదా, మరి సీట్స్ ఏమో 1,40,000 ఉన్నాయి, ఒక 50,000 సీట్స్ అయితే మనకి స్టూడెంట్స్ అయితే సీట్ రాదు అనుకోవచ్చు. కానీ మనకు ఆ 1,90,000 స్టూడెంట్స్లోనే ఎన్ఐటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఐఐటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు తక్కువ ర్యాంక్ వచ్చి. సో ఇలా వీళ్ళందరినీ తీసేసి మనకి సీట్స్ ఫిల్ అయినాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1,20,000 నుంచి 1,30,000 మధ్యలోనే మనకి ఫిల్ అయింది. అంటే ఇంకా నీకు 10 to 15,000 సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి. సో అవి నార్మల్ కాలేజెస్ ఎలా అనుకున్నా నువ్వు క్వాలిఫై అయితే చాలు, నీకు సీట్ అన్నది ఉంటుంది ఖచ్చితంగా. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి క్వాలిఫై అవ్వడం. ఈ టార్గెట్ అయితే ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మనకి యాప్సెట్లో చూసుకుంటే 160 బిట్స్ ఉంటాయి, 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్ అండ్ 40 కెమిస్ట్రీ. చాలా మంది ఏమనుకుంటారంటే 160 బిట్స్ అటెంప్ట్ చేసేయాలి, ఒక 120, 140+ తెచ్చుకోవాలనుకుంటారు. కానీ రియాలిటీ చూసుకుంటే ఇప్పుడు చూసే వాళ్ళకి మ్యాక్సిమం టార్గెట్ ఏముంటుంది, 10K బిలో, 5K బిలో ర్యాంక్ రావాలని చెప్పి టార్గెట్ ఉంటుంది. సో మనకి మీరు ఒక 70+ మార్క్స్ తెచ్చుకుంటే మీకు అరౌండ్ 10K ర్యాంక్ అయితే వస్తుంది. 70+ అంటే 160 కన్నా సగం, అంటే దానికన్నా తక్కువ. సో నాకు 77 మార్క్స్, నాకు 5K ర్యాంక్ అయితే వచ్చింది. ఇంకా మీరు ఒక 10 మార్క్స్ తగ్గించి ఒక 60+ మార్క్స్ తెచ్చుకుంటే అరౌండ్ 25K వస్తుంది. ఇంకా ఒక 10 మార్క్స్ తగ్గించి ఒక 50+ మార్క్స్ తెచ్చుకుంటే అరౌండ్ 60K వస్తుంది. ఇంకా మీరు క్వాలిఫై అయితే జస్ట్ 40+ తెచ్చుకుంటే మీకు 60K ర్యాంక్ నుంచి మనకి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత, 1,90,000. సో ఆ మధ్యలో అయితే ఉంటుంది. అంటే 1,30,000 స్టూడెంట్స్ 40 నుంచి 50 మార్క్స్ మధ్యలోనే ఉన్నారు. సో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఇదే, ఓకే క్వాలిఫై అయిపోతాం సరిపోద్ది అనుకునే ఆలోచిస్తారు. ఈ 40 days మీరు నీట్గా యూటిలైజ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మీరు ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా మీరు 50K బిలోకి, 60K బిలోకి వచ్చేస్తారు మీరు 50+ మార్క్స్ తెచ్చుకుంటే. సో దాన్ని బట్టి ఏంటి, మీరు ఒక డీసెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది, మీకు ఇంకా మనీ సేవ్ అవుతుంది. సో ఈ 40 daysని మీరు యూటిలైజ్ చేసుకొని ఈ పాయింట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడే నెగ్లెక్ట్ చేస్తారు, మీరైతే నెగ్లెక్ట్ చేయరు ఇక్కడ.
అండ్ నెక్స్ట్ రిసోర్సెస్, మీకు వెతుక్కోవాల్సిన పని లేకుండా సో మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా నేను ఒక లింక్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి డేట్స్, మీకు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చాలా ఉంటాయి. లైక్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ డేట్ అని, అడ్మిట్ కార్డ్ డేట్ అని, మనకి రిజల్ట్ డేట్ అని, కౌన్సిలింగ్ డేట్స్ అని, ఇలా చాలా ఉంటాయి. అలా ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఏపీకి టీఎస్కి నేను లిస్ట్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ సిలబస్, మీరు ఏదన్నా చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉండే టాపిక్స్ అసలు సిలబస్లో ఉన్నాయా లేవా అన్న చూసుకోవడానికి మన సిలబస్ యొక్క పీడిఎఫ్ అన్నది కావాలి, అది కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిటేజ్. మనకి వెయిటేజ్ అన్నది తెలియదు. సో వెయిటేజ్ తెలియడం బట్టి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నవి మీరు ఫస్ట్ కవర్ చేసుకుంటే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి. సో వెయిటేజ్ కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ పీవైక్యూస్ యొక్క పీడిఎఫ్స్ అయితే ఇచ్చాను. 2015 కాడ నుంచి 2024 దాకా మనకి మొత్తం పీవైక్యూస్ అయితే మీకు ఆ పీడిఎఫ్లో ఉంటే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు పీవైక్యూస్ అలా పీడిఎఫ్స్ కన్నా మీరు బుక్స్ తీసుకొని బుక్స్లో చేయడం చాలా బెటర్. ఆ బుక్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాంట్లో ఏంటంటే మీరు చాప్టర్ కంప్లీట్ చేశారు అనుకోండి, ఆ చాప్టర్కి సంబంధించిన పీవైక్యూస్ అన్నీ కూడా చోట ఉంటాయి. సో మీరు చాప్టర్ చేయడం, మీరు దాంట్లో పీవైక్యూస్ చేయడం, మీకు అలా మీకు ఫ్లో అన్నది చాలా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్ నోట్స్, చాలా మంది అరిహండ్ వాళ్ళ హ్యాండ్ నోట్స్ అవి కొంటారు. సో దానికి మనకి పీడిఎఫ్ ఉంటే సరిపోదు. మీరు మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏమన్నా టాపిక్స్ అన్నా ఇంకా రిమైనింగ్ ఉంటే ఒకసారి హ్యాండ్ నోట్స్ చూసుకుంటే సరిపోదు. సో ఆ హ్యాండ్ నోట్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మనకి సోర్స్, మెయిన్ సోర్స్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే యూట్యూబ్. మనకి యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ మీరు కాలేజెస్ కన్నా. సో మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉంటాయి, వేదాంతు ఈ 2 ఛానల్స్ ఉన్నాయి, పీడబ్ల్యూ, స్పార్క్ అకాడమీలో చాలా ఉన్నాయి. మీరు మీ సెకండ్ ఇయర్లో మీకు నచ్చిన ఒక చాప్టర్ తీసుకొని ప్రతి ఒక్కరిది టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి ఎవరిదైతే మీకు బాగుందో, ఎంగేజ్ అవుతున్నారో, మీరు వినగలుగుతున్నారో, సో వాళ్ళదైతే కంటిన్యూ చేయండి. ఇంకా మన ప్రిపరేషన్లో మెయిన్ ఏంటంటే మనకి అటెన్షన్ స్పాన్ అన్నది చాలా తగ్గిపోయింది. మీరు ఏదన్నా చేస్తున్నప్పుడు ఏదైనా నోటిఫికేషన్ కానీ ఏమన్నా మూవీకి సంబంధించి కానీ అలా డివేట్ అయిపోతాం. సో అలా డివేట్ అవ్వకుండా మీకు ఒక 2 యాప్స్ చెప్తాం. మీరు ఇప్పుడు యూట్యూబ్ చూసి మీరు ఏదైనా నేర్చుకుంటున్నారు అనుకోండి, రీగైన్ వాడండి. సో ఆ రీగైన్ యాప్ మీరు ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏంటంటే దాంట్లో మీకు కావాల్సిన ఛానల్సే మీరు పెట్టుకొని మీరు చూసుకోవడానికి ఉంటుంది. మీరు పీవైక్యూస్ చేస్తున్నప్పుడు మన ఫోన్ అవసరం ఉండదు. సో అలాంటప్పుడు బ్లాక్ ఇట్ అన్నది వాడేమనుకోండి, సో దాంట్లో టైమర్ సెర్చ్ చేసుకొని 1 అవర్ సెర్చ్ చేసుకుంటే ఆ 1 అవర్ అయ్యేదాకా మనకు ఫోన్ అన్నది ఓపెన్ అవ్వదు. మీ ఫోన్ ఓపెన్ అవ్వాలనుకుంటే 160 రూపీస్ కట్టాలి. సో ఇది చాలా బెటర్ మనకి ఫోను దూరం పెట్టాలండి. సో ఇలాంటి వెబ్సైట్స్ అనేవి వాడి మీ ప్రిపరేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం కొన్ని రోజులు అవ్వగానే మనం గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాం. ఆ గ్రాండ్ టెస్ట్లు వెబ్సైట్ కూడా నేను లింక్లో ఇచ్చాను. సో ఇవన్నీ రీసోర్సెస్ అన్నీ కలిపి ఒక లింక్లో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మనం ఇప్పుడు టైం టేబుల్ గురించి చూసుకోవచ్చు. మనకి టీఎస్ వాళ్ళకి 40 days ఉంది అండ్ ఏపీ వాళ్ళకి 50 days ఉంది. సో ఇప్పుడు ఇది ఎంతలో యూజ్ చేసుకొని మనం చేస్తామో దాన్ని బట్టే మనకి ర్యాంక్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 40 daysని మనం వీక్స్ కింద అయితే డివైడ్ చేసుకోవచ్చు. అలా మనకి 40 daysని డివైడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 6 weeks దాకా వస్తుంది. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ వీక్కి వెయిటేజ్ ఆల్రెడీ నేను ఇచ్చాను కదా, వెయిటేజ్ కలిపి మీరు చాప్టర్స్ ఒక 20 marks వెయిటేజ్ వచ్చేలా మీరు ఫస్ట్ వీక్ ప్రిపేర్ అవ్వాలి. అలా సెకండ్ వీక్ ఇంకో 20 marks వెయిటేజ్, థర్డ్ వీక్ ఇంకో 20 marks వెయిట్, ఫోర్త్ వీక్ ఇంకో 20 marks, ఫిఫ్త్ వీక్ ఇంకో 20 marks. సో ఇలా మనం 5 weeks అన్నది ప్రిపేర్ అయితే మొత్తం టోటల్ మనకి 100 marks అయితే వస్తుంది. మీరు అది అటెంప్ట్ చేసేటప్పుడు ఒక 60 marks దాకా మీకు పర్ఫెక్ట్గా మీరు అటెంప్ట్ చేస్తారు, ఒక 40 marks తీసేసిన. దాని తర్వాత మీరు ఇంకా మీ చీట్ కోడ్స్ అలా మీకు లక్లో తగిలినవి ఒక 10 to 20 ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి 10K బిలో ర్యాంక్ అయితే వస్తుంది. ఇది మన పర్ఫెక్ట్ రియాలిటీలో ఉండే ప్లాన్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ వీక్ ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నాయి అండ్ సెకండ్ ఇయర్వి వేయండి. మనకు ఒక థాట్ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. సో అలాంటి చాప్టర్స్ మీరు ఫస్ట్ ఒక 2 weeksలో కంప్లీట్ చేసేయండి. అలా మీరు ఫస్ట్ టైం మీకు వచ్చినవి చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత లేని కూడా సాల్వ్ చేసే ఒక కాన్ఫిడెన్స్ బట్టి మీరు వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ వీక్లో 6 days మీరు మొత్తం ప్రిపేర్ అయ్యి మొత్తం చేసుకున్న తర్వాత 7th day ఏం చేసుకుంటారు అంటే 6 days చదివింది మళ్ళీ రివైజ్ చేస్తారు. ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే రివైజ్ చేయకపోవడం. ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తాము, కానీ లాస్ట్ ఎగ్జామ్ టైంకి మనకి ప్రాబ్లమ్స్ గుర్తురావు. నేను కూడా ఫేస్ చేశాను, అలా చాలామంది ఫేస్ చేశారు. అలా మీరు చేయకుండా ఒకసారి ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. అండ్ మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు బుక్స్ కొంటారు కదా, దాంట్లోనే మీరు ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి.
ఓకే ఇలా చేశాను, దాని అప్రోచ్ ఎక్స్ప్లెనేషన్ అన్నది కంపల్సరీగా రాసుకోండి. అండ్ హ్యాండ్ బుక్ కూడా పెట్టండి. అలా హ్యాండ్ బుక్ ఇది పెట్టి మీరు లాస్ట్ని దాన్ని రివ్యూ చేసుకుంటేనే మీకు ఎగ్జామ్కి ఒక క్లారిటీ అన్నది వస్తుంది. లేకపోతే ఇప్పుడు చదివిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. హ్యాండ్ బుక్ మనకి బుక్స్లో మీరు ఎక్స్ప్లెనేషన్ అన్నది కంపల్సరీగా మ్యాండేటరీ చేంజ్ చేసుకోండి. సో అలా 7th డేనే మీరు రివిజన్ అన్నది చేస్తారు. అలా ఇంకొక 14 days అవ్వగానే మళ్ళీ 14th డే అయినా ఈ 40 marks వెయిటేజ్ అన్నది మళ్ళీ రివైజ్ చేస్తారు. అలా మళ్ళీ 3rd week సండేన మళ్ళీ మొత్తం రివైజ్ చేస్తారు. సో ఇలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. అండ్ మళ్ళీ 4th week కాడ నుంచి మీరు గ్రాండ్ టెస్ట్ డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ అన్నది రాయడానికి ట్రై చేయండి. అలా గ్రాండ్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు, మీరు రాయడం అయితే కంపల్సరీగా రాయాలి. ఒక 10 to 20 గ్రాండ్ టెస్టులు రాశారనుకోండి, మీకు పర్ఫెక్ట్. ఇంకా గ్రాండ్ టెస్టులు రాయడంతోనే మీకు వేరే చాప్టర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ రాస్తారు, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు ఎలా వచ్చినాయి అని. అలా మీకు చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ అయిపోతాయి. సో ఈ ప్లాన్ అన్నది మీరు యూజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి. అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు కావాల్సినవి అండ్ ఇంకా మన ప్రిపరేషన్లో ఉపయోగపడే ప్రతిదీ కూడా నేను పెడతాను. సో మనం ర్యాంక్ కొడుతున్నాము, ఇంకా అది ఫిక్స్ అయిపోండి అంతే. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో కామెంట్లో స్టార్ట్ అని చెప్పి కామెంట్ చేయండి, నాకు కూడా పుష్ వస్తుంది. అండ్ కలిపి గ్రో అవుదాము. మన కింద వాట్సాప్ ఛానల్ కమ్యూనిటీ ఇచ్చాను, సో దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ ముందర మనకు కుదిరితే గైడెన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.